తినాలన్నావు కదా, ఇవి చోడేపల్లి బొరుగులు స్పెషల్ ఉప్పుతో చేస్తారు మా ఊర్లో. మాది చోడేపల్లి కాబట్టి మరి నీళ్ళల్లో వేసుకొని బాగా ఉప్పు పోతుంది, ఇసుక ఉంటే పోతుంది. మరి తీసుకోవాలి ఇవన్నీ, మరి పెద్ద గిన్నెలోకి వేసుకొని అన్నీ వడేసుకోవాలి. మళ్ళీ అన్నీ తరుక్కొని తిరగమాత పెట్టుకోవాలి. నూనె పెట్టుకొని దీనికి జీలకర్ర, ఉద్దిపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మేమట చేయదా ఇప్పుడు చేస్తుందా? మరి అంతే కదా. తినే శనగలు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు దాంట్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోవాలి, అంటే కష్టం అయిపోతుంది. అంతే, మిక్సీకి కొట్టి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంటే స్టవ్ తగ్గించుకొని ఇవి అప్పుడే వడగేసుకున్నాం కదా పురుగులన్నీ, ఇవన్నీ దీంట్లోకి వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి, లేదంటే కసిమైపోతాయి పురుగులు. ఇది ఉగ్గాని మామూలుగా కొంతమంది పప్పుల పొడి వేసుకుంటారు, కొంతమంది అట్లే తింటారు, కొంతమంది పచ్చి టెంకాయ తురుముకొని పోసుకుంటారు, బాగుంటుందని. ఇది ధర్మారం, కదిరి ఆ సైడ్ ఎక్కువ తింటారు. కొంచెం పప్పుల పొడి కొట్టుకొని ఇదంతా చదువుకొని నైస్గా బాగా కలెత్తుకోవాలి. ఉగ్గానే తింటే బాగుంటుంది.